హెబ్బే వాటర్ ఫాల్స్. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. పైనుంచి ఇంకో వాటర్ ఫాల్ పడుతుంది. ఎక్కడ దాకా పడిపోతుంది. ఇక్కడ నుంచి జీప్ సఫారీ ఉంటుంది. మనిషికి 500 అట. నాకేదో డీప్ ఫారెస్ట్ లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది. వచ్చేసాం మనం. నాకు ఎదురుగా కనిపిస్తుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం పడుతుండేసరికి వాటర్ ఫోర్స్ కూడా బాగా పెరిగింది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఇప్పుడు చిక్మంగళూరు దగ్గరలో ఉన్నాను. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు మనం ఉంచలి వాటర్ ఫాల్ కి వెళ్ళాం. ఉంచలి వాటర్ ఫాల్ నుంచి ఇక్కడికి చిక్మంగళూరుకి అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది. సో చిక్మంగళూరు ఎందుకంటే ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి వాళ్ళు కవర్ చేయబోతున్నాం. అదేంటంటే హెబ్బే వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి జీప్ సఫారీ ఉంటుంది. సో మిగతా అక్కడ రీచ్ అయ్యాక మాట్లాడుతున్నాను. డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో హెబ్బే వాటర్ ఫాల్ పెట్టి స్టార్ట్ అవుతున్నాను. సో అక్కడికి ప్లేస్ ఎలా ఉంది, ప్రస్తుతానికి నేను ఇటు తరికేరి అనే ఊరు దగ్గర స్టే చేశాను నిన్న. అక్కడ నుంచి హెబ్బే వాటర్ ఫాల్ 30 కిలోమీటర్స్ ఉంది. సో స్టార్ట్ అవుదాం ఇంకా. లెట్స్ గో. దారిలో వెళ్తూ ఉండడంలో ఇక్కడ టిఫిన్ హోటల్ కనిపించింది. పూరీలో ఇది బోండా అట. అది తెలిసి పెసర పునుకులా ఉంది. బాగానే ఉంది. అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంది. దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. అది చూపిద్దామని ఆగాను. చిక్మంగళూరు వెదర్ అయితే అసలు సూపర్ ఉంది. ఎంత చల్లగా ఉంటుందంటే కర్ణాటకకి వచ్చాక నేను ఇంత కూల్ వెదర్ చూడడం ఇప్పుడే. మళ్ళీ అటు గోవా నుంచి కిందకి. సరే స్టార్ట్ అవుతాం ఇంక. ఓకే, మనం పార్కింగ్ పాయింట్కి వచ్చేసాం హెబ్బే ఫాల్స్కి. ఇక్కడ నుంచి ఇంకా జీప్స్ చూసారు కదా. ఇక్కడ నుంచి జీప్ సఫారీ ఉంటుంది. మనిషికి 500 అట. 12 మంది ఎక్కొచ్చు. ప్రస్తుతానికి ఆ 12 మంది వచ్చేంత వరకు వెయిట్ చేయమంటున్నాడు. వర్షం పడుతుంది ఇప్పుడే. చూడాలి. మధ్య మధ్యలో వస్తూనే నాకు రిటర్న్ కనపడింది ట్రావెలర్ది ఒకటి పెద్దది వ్యాను. వస్తారేమో చూడాలి. అలాంటిది ఒకటి వస్తే సరిపోతుంది. 1:15 నిమిషాలు ఇస్తారట టైము. అక్కడ ఉండే 1:15 నిమిషాలు రిటర్న్ వచ్చేయాలి మేడం. కరెక్ట్గా 5 నిమిషాలు అన్నాం. ఫుల్గా జనం వచ్చేసారు. హాఫ్ అన్ అవర్ పట్టింది వెహికల్లో రావడానికి. ఫుల్ బాడీ మసాజ్. ఇళ్ళంతా హోనం అయిపోయింది. అంత దారుణంగా ఉంది ఈ సఫారీ మట్టుకి. మనిషికి 500 తీసుకున్నారు టికెట్. ఇప్పుడు 11:30 అయింది. 12:45కి వచ్చామని చెప్పారు రిటర్న్ అదే వెహికల్ దగ్గరికి. గంటం పావు ఉండొచ్చు అక్కడ. నాకేదో డీప్ ఫారెస్ట్ లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది.
నుంచి అంతే 10 minutes వాక్, 5 to 10 minutes జస్ట్ అంతే వాక్ ఉంటుంది. చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా క్రాస్ చేస్తాం ఒక 3. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఉంది. అన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు, ఎటువగానే కంప్లీట్ మంచి ఫారెస్ట్ ఫీల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ బ్రిడ్జ్ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ వెళ్తున్న వాటర్ అన్నీ ఆ వాటర్ ఫాల్ నుంచి పడిన వాటరే. ఫోర్స్గానే ఉందంటే వాటర్ ఫాల్ గట్టిగానే ఉంటుంది, ఎక్కువ ఫోర్స్తోనే వస్తూ ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ బ్రిడ్జ్. ఫస్ట్ బ్రిడ్జ్ పక్కనే ఉంది. ఇక్కడ వాటర్లో దిగొచ్చు, అంత మనిషిని తోసే అంత ఫ్లో ఏం లేదు. రాళ్ళు కాదు కదా, కిందలా మట్టిలా ఉంది, కొంచెం స్లిప్పరీగా ఉంది. మహారాష్ట్రలో వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద ట్రెక్కింగ్లు ఉన్నా సరే అది ఆ ఫ్లో అలా కొట్టుకొచ్చేసా. గోవాలో రిలాక్స్ అయినప్పటి నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్కి అలా ట్రెక్కింగ్ ఏదైనా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకే, థర్డ్ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు జలగలతో చాలా ఇష్యూ ఉంటుంది, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మామూలుగా నడుస్తున్నా సరే లీచెస్ పట్టేస్తాయి అవి జలగలు. తోషే గారి దగ్గర అక్కడ నీళ్ళలో దిగేస్తా కొంచెం, సో అక్కడ ఒకసారి పట్టుకుంది నాకు. మళ్ళీ తర్వాత ఇప్పుడే ఎన్నో చాలా పెద్ద ట్రెక్కింగ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కానీ ఎప్పుడూ అవ్వలేదు. గ్రైండ్ ఎంత ఈజీగా ఉన్నాయి, చాలా విపరీతంగా ఉన్నాయి అసలు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఎక్కడానికి. దగ్గరికి వచ్చేసామంట, వాటర్ ఫోర్స్ తెలుస్తుంది. ఓకే, వచ్చేసాం మనం. నాకు ఎదురుగా కనిపిస్తుంది. చాలా స్ట్రైట్గా పడుతున్నట్టుంది, బాగా దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉంది, ఫ్లో గట్టిగానే ఉంది. ఒకటి కాదు, 2 ఉన్నాయి. పైనుంచి ఇంకో వాటర్ ఫాల్ పడుతుంది. చాలా బాగుంది వాటర్ ఫాల్. నీటి తుప్పలు ఎక్కడ దాకా వచ్చి పడిపోతున్నాయి. గాలి కూడా గట్టిగా వేస్తుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా. వాటర్ ఫాల్స్ బాయ్ బాయ్. వర్షం పడుతుండేసరికి వాటర్ ఫోర్స్ కూడా బాగా పెరిగింది. ఇటువంటి టైంలో మాత్రం అటు కిందకు అక్కడ వాటర్ పడే దగ్గరికి వెళ్ళడం రిస్క్. టైం 12:36 అయింది. ఇంకా 10 minutes ఉంది మనకి, వెళ్ళిపోదాం ఫాస్ట్గా.
ఓకే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.